పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన లాయర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు కానిస్టేబుల్ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతుంది. చిలకలూరిపేట మండలం ఎడవల్లి వద్ద జరిగిన లాయర్ హరిప్రసాద్ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వెంకటకోటయ్య, శ్రీనివాసరావును నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్య జరిగిందని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. హరిప్రసాద్ భార్యతో వెంకటకోటయ్య 4 ఏళ్లుగా సంబంధం ఉన్నట్లు సమాచారం. నరసరావుపేట నుంచి వస్తుండగా ఎడపల్లి వద్ద ఇనుపరాడు రాయితో దాడి చేసి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ అడ్వకేట్ పేరు వచ్చేసి శ్రీరామ హరిప్రసాద్. ఇతను మార్కాపురం బార్లో అడ్వకేట్గా రికార్డ్ అయి ఉన్నాడు. అడ్వకేట్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఇతన్ని అతి క్రూరంగా చంపి రాడ్లతోటి ఇక్కడ ఉన్న పెద్ద బండతోటి అది క్రూరంగా చంపి మళ్ళీ అతని బండిని పక్కనే డౌన్లో వేసి అతని మీద బండిని పడేసి ఈ యొక్క మర్డర్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశారు ముద్దాయిలు. అడ్వకేట్ యొక్క బంధువు ఇక్కడ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు మా డిపోలో. అతనికి అంటే అతను ఈ చనిపోయిన అతని అడ్వకేటు ఇద్దరు అక్క చెల్లెల పిల్లలను చేసుకున్నారు. వీళ్ళు అక్క చెల్లెల పిల్లలను చేసుకున్న తర్వాత బాగానే ఉంటున్నారు. బట్ సమ్ ఇల్లీగల్ ఇంటిమసీ మీద ఏదో డౌట్ ఉంది వీళ్ళకి. ఆ డౌట్ మీద అతను ఇతన్ని ఇబ్బంది పెడుతున్నాడు.